హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మజ్జిగ చారు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ఎండలకి కడుపులో చల్లగా ఉండి నోటికి కమ్మగా ఉండే ఈ మజ్జిగ చారుని ఎప్పుడైనా పెరుగు మిగిలినప్పుడు 5 నిమిషాల్లో ఇలా మజ్జిగ చారు చేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది, ఒంట్లో వేడి తగ్గుతుంది. ఈ మజ్జిగ చారుని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల పుల్లటి పెరుగుని వేసుకోవాలి. ఈ మజ్జిగ చారుకి పుల్లటి పెరుగు అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని విస్కర్తో లేదా కవ్వంతో బాగా చిలకాలి. నీళ్లు వేయకముందే ఇలా చిలకడం వల్ల పెరుగు గడ్డలుగా లేకుండా ఉంటుంది. ఇలా పెరుగుని బాగా చిలికిన తర్వాత ఏ కప్పుతో అయితే పెరుగుని తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పుల నీళ్ళని తీసుకోవాలి. మజ్జిగ చారు పలుచగా కావాలంటే నీళ్ళని కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. చిక్కగా కావాలి అంటే తక్కువ నీళ్ళని వేసుకోవాలి. ఇలా నీళ్ళని వేసుకున్నాక బాగా చిలికి ఈ బౌల్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కారానికి తగినట్లుగా 3 లేదా 4 పచ్చిమిర్చిని తుంచుకొని వేసుకోవాలి. 1 ఇంచు అల్లాన్ని ముక్కలుగా వేసుకొని మూత పెట్టి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ మీద గిన్నెని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని పోపుని బాగా ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్టు, వెల్లుల్లి రెబ్బలు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని పచ్చిమిర్చిలోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి తాలింపులో వేసుకోవడం ఇష్టం లేకపోతే మజ్జిగ చిలికినప్పుడు అందులో అయినా వేసుకోవచ్చు. మీడియం సైజు ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయలు ఎక్కువ వేగాల్సిన పని లేదండి. ఉల్లిపాయ ముక్కలు క్రంచీగా తగులుతూ ఉంటేనే బాగుంటుంది. ముందుగా చేసి పెట్టుకున్న మజ్జిగను కూడా వేసుకొని ఈ తాలింపు మజ్జిగలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. అంతేనండి, మజ్జిగ చారు రెడీ. ఈ కమ్మని రుచిగా ఉండే మజ్జిగ చారుని అన్నంలో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ మజ్జిగ చారుని మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.